హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఇమో ఎడ్యుకేషనల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే తెలంగాణ డీసెట్ 2024 ఇయర్కి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ని అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో మీరైతే నేను చెప్పినటువంటి స్టెప్స్ని అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అయితే మీకైతే ఏ కాలేజ్లో సీట్ రావడం జరిగింది మీరైతే క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ సీట్ వచ్చిన తర్వాత పేమెంట్ని ఏ విధంగా పే చేయాలో ఇదే వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మీరైతే మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెటస్ డైవ్ ఇంటూ టాపిక్. ఫ్రెండ్స్, గూగుల్లో డీసెట్ 2024 అని సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు మొదటగా ఒక వెబ్సైట్ అనేది షో అవుతుంది, టీజీ డీసెట్. సింపుల్గా ఈ వెబ్సైట్ పైన ట్యాప్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ పైన ట్యాప్ చేస్తే మనకు వెబ్సైట్ అనేది లోడ్ అవ్వడం జరుగుతుంది. సో సింపుల్గా ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరైతే సింపుల్గా ఆ లింక్ని ట్యాప్ చేసి మీరైతే మెయిన్ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వెబ్సైట్ని కనుక మీరు మొబైల్ స్క్రీన్లో యూజ్ చేస్తే ఒక సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్ ఏంటంటే ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేసి డెస్క్టాప్ సైట్ని అయితే ఎన్బోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డెస్క్టాప్ సైట్ని అయితే ఎన్బోల్ చేసుకోవడం ద్వారా మీ మొబైల్ స్క్రీన్ అనేది సిస్టమ్ స్క్రీన్లోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు అయితే 13th December 2024. సో మనకైతే సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇదే వెబ్సైట్లో కొన్ని యూస్ఫుల్ లింక్స్ని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ యూస్ఫుల్ లింక్స్ తోటి మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంది అండ్ ఆ లింక్స్ తోటి మనం పేమెంట్ని ఏ విధంగా పే చేయాలి అండ్ మనకు అలాటెడ్ కాలేజ్ని ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరైతే అడ్మిషన్ ఫీ పేమెంట్ యూజర్ గైడ్ లింక్ పైన ట్యాప్ చేస్తే మీకైతే ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్లో మీకు స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మెన్షన్ చేసి డీటెయిల్స్ అనేవి పూర్తిగా ఉన్నాయి. అందులో మీరు పేమెంట్ని ఏ విధంగా పే చేయాలి, మీకు అలాట్మెంట్ లెటర్లో మనకు అలాట్మెంట్ లెటర్ ఏ విధంగా డౌన్లోడ్ అవుతుంది అండ్ అందులో ఎలాంటి డీటెయిల్స్ అని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో ఆ పూర్తి డీటెయిల్స్ అనేవి అందులో ఉండడం జరుగుతుంది. అండ్ మనకైతే ఏ కాలేజ్లో సీట్ అనేది అలాట్మెంట్ చేయడం జరిగిందో సింపుల్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ అలాటెడ్ కాలేజ్ పైన అయితే ట్యాప్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇలా ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు మన హాల్ టికెట్ నెంబర్ని అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నేనైతే నా ఎగ్జాంపుల్కి అయితే నా హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ ఇస్తాను. వెయిట్ ఫర్ దాట్. ఫ్రెండ్స్, నేనైతే నా హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ ఇస్తాను. సింపుల్గా గెట్ డీటెయిల్స్ పైన అయితే ట్యాప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు సీరియల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ మరియు కాలేజ్ నేమ్ మరియు కోర్స్ టైప్ మరియు ఫేజ్ 2 అని మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చేసి 1. ఫ్రెండ్స్, నేనైతే సీరియల్ నెంబర్ 1 అని ఎందుకు చూపిస్తుందంటే నేనైతే మనకు వెబ్ ఆప్షన్స్ టైంలో అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఈ కాలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకైతే ఇక్కడ సీరియల్ నెంబర్ 1 అని చూపిస్తుంది. ఒకవేళ మీకైతే మీరు ప్రిఫరెన్స్ నెంబర్ 2లో పెట్టినటువంటి కాలేజ్లో మీకు సీట్ అలాట్మెంట్ చేయడం జరిగితే మీకు అయితే ఇక్కడ సీరియల్ నెంబర్ 2 అని చూపించడం జరుగుతుంది. ఈ హాల్ టికెట్ నెంబర్ వచ్చేసి నాదే అండ్ ఇక్కడ మనకు కాలేజ్ నేమ్ వచ్చేసి గౌడేట్ ఆదిలాబాద్ ఎన్టీఆర్ చౌక్ అని మనకు చూపించడం జరుగుతుంది. నాకైతే గవర్నమెంట్ డేట్ కాలేజ్లో సీట్ అనేది అలాట్మెంట్ చేయడం జరిగింది. అండ్ కోర్సు టైప్ వచ్చేసి డిఎడ్ అండ్ అదేవిధంగా స్పెషల్ డిఎడ్ ఎవరైతే చేస్తున్నారో వారికైతే ఇక్కడ స్పెషల్ డిఎడ్ అని చూపించడం జరుగుతుంది. అండ్ నాకు వచ్చేసి అండర్ ఫేజ్ 2లో అయితే సీట్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సింపుల్గా అయితే బ్యాక్ వచ్చేస్తున్నాను, ఎందుకంటే మనకైతే ఏ కాలేజ్లో సీట్ అలాట్మెంట్ చేయడం జరిగిందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అలా బ్యాక్ వచ్చేసిన తర్వాత కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్. ఫ్రెండ్స్, నాకైతే ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి గవర్నమెంట్ డైట్ కాలేజ్ తెలుగు మీడియంలో సీట్ అలాట్మెంట్ చేయడం జరిగింది. సో నేనైతే ఆ లిస్ట్ని అయితే అంటే నాతో పాటు ఇంకా అదర్ క్యాండిడేట్స్కి అయితే ఎవరికైతే అలాట్మెంట్ చేయడం జరిగిందో ఆ లిస్ట్ని నేను చూడాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఆ లిస్ట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా చూడాలో ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్ని అయితే ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మీరు గవర్నమెంట్ డైట్కి ఆదిలాబాద్కి సంబంధించినటువంటి కాలేజ్నే కాకుండా మీకు నచ్చినటువంటి డిస్టిక్కి అండ్ ఆ డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజెస్ లిస్ట్ని కూడా మీరు సింపుల్గా నేను చెప్పినటువంటి స్టెప్స్ని మీరు ఫాలో అయ్యి చూడవచ్చు. ఇక్కడ సింపుల్గా సెలెక్ట్ డిస్టిక్ ఆదిలాబాద్ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలా ఆదిలాబాద్ డిస్టిక్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కాలేజీని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, శ్రీ పూలాజీ బాబా అండ్ సమ్ అదర్ కాలేజ్ కూడా మనం చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేనైతే గౌడైట్ ఆదిలాబాద్ అంటే మనకు తెలుగు మీడియంకి సంబంధించినటువంటి కాలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ పైన అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు ఆ కాలేజ్లో అంటే ఫేజ్ 1లో అండ్ ఫేజ్ 2లో ఎవరికైతే మనకు సీట్ అలాట్మెంట్ చేయడం జరిగిందో సింపుల్గా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇవన్నీ ఫేజ్ 2 కేటగిరీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సింపుల్గా అయితే బ్యాక్ వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బ్యాక్ వచ్చేసాము. అడ్మిషన్ ఫీ పేమెంట్ ఇప్పుడైతే మనకు నచ్చినటువంటి కాలేజ్ అయితే రావడం జరిగింది. ఇన్ కేస్ అదర్ కాలేజ్ కూడా రావడం జరిగింది. ఆ కాలేజ్లో మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మీరైతే పేమెంట్ని అయితే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా అడ్మిషన్ పేమెంట్. సింపుల్గా అడ్మిషన్ ఫీ పేమెంట్ లింక్ పైన అయితే ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు మన హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేనైతే నా హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ ఇస్తాను. వెయిట్ ఫర్ దాట్.
ఫ్రెండ్స్ నేనైతే నా హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేశాను. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే నా నేము, తర్వాత నా డేట్ ఆఫ్ బర్త్, తర్వాత నా మొబైల్ నెంబర్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ని అయితే నేను ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి ఎస్ అని చూపించడం జరుగుతుంది. నాకైతే ఫేజ్ 2 మేనేజ్మెంట్ ఆఫ్ ద కాలేజ్, గౌట్ కాలేజ్ అని చూపించడం జరుగుతుంది. తర్వాత నాకైతే ఫేజ్ 2లో సీట్ రావడం జరిగింది కాబట్టి ఈ డీటెయిల్స్ అని ఆటోమేటిక్గా జనరేట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ మోడ్లో వచ్చేసి చాలా ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీకు నచ్చినటువంటి ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవడానికి మనకు అవకాశాన్ని అయితే ఇక్కడ కల్పించారు. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ మరియు నెట్ బ్యాంకింగ్ హెచ్డిఎఫ్సిఐ, నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ, నెట్ బ్యాంకింగ్ ఐసిఐసిఐ, నెట్ బ్యాంకింగ్ అదర్స్. మీ దగ్గర నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ కనుక అవైలబుల్గా ఉంటే మీరు ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా క్రెడిట్ కార్డ్ అవైలబుల్గా ఉంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా మీ దగ్గర ఏటీఎం కార్డు కనుక అవైలబుల్గా ఉంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎవరి దగ్గర అయితే బోత్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో మీకు నచ్చిన ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నా దగ్గర ఏటీఎం కార్డ్ అనేది అవైలబుల్గా ఉంది కాబట్టి సింపుల్గా డెబిట్ కార్డ్ పైన అయితే ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు ఫీ అమౌంట్ వచ్చేసి 100 రూపీస్ అనేది జనరేట్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ 100 రూపీస్ అనేది ప్రతి ఒక్కరికి ఇదే విధంగా చూపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఫస్ట్ ఫేజ్ 1లో కూడా నాకు కరీంనగర్లో సీట్ రావడం జరిగింది. నేనైతే అప్పుడు 100 రూపీస్ పేమెంట్ అయితే పే చేసి ఉన్నాను. అండ్ అదేవిధంగా సీట్ కన్ఫర్మేషన్ కోసం అయితే 100 రూపీస్ అయితే పే చేశాను. అండ్ ఆ పేమెంట్ అనేది మనకు రిఫండ్ కోసం మనకు తర్వాత లింక్స్ అయితే వాళ్ళు జనరేట్ చేస్తారు, అంటే రిఫండ్ ప్రాసెస్ అది. సో ఆటోమేటిక్గా ఆ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరగదు. సో మీరైతే ఇప్పుడు కూడా అమౌంట్ని అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ 100 రూపీస్ అనేది ఫైనల్ అమౌంట్ కాదు, దీనికి కొత్త జీఎస్టీ అమౌంట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఎంత జీఎస్టీ అమౌంట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. అండ్ పేమెంట్ని కూడా మనం పే చేద్దాం. సింపుల్గా ప్రొసీడ్ టు పేమెంట్ పైన ట్యాప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలా ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు మన పేమెంట్ అనేది ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. అంటే మన పేమెంట్ పేజ్కి అయితే మనం రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఫైనల్ అమౌంట్ వచ్చేసి 135 రూపీస్ అండ్ 40 పైస్ అయితే మనకు చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ కార్డ్ నెంబర్ తర్వాత కార్డ్ హోల్డర్ నేమ్, ఎక్స్పైరీ డేట్, ఇయర్, సివివి నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పే నౌ పైన అయితే ట్యాప్ చేయాలి. ఫ్రెండ్స్ నేనైతే నా డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. ఫ్రెండ్స్ నేనైతే నా కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశాను. సింపుల్గా పే నౌ పైన అయితే ట్యాప్ చేస్తున్నాను. పే నౌ పైన ట్యాప్ చేయడం ద్వారా మన వెబ్సైట్ అనేది ఇంకా రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనకైతే సింపుల్గా ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు కనుక ఓటీపీ అనేది రాకపోతే ఇక్కడ రీసెంట్ ఓటీపీ అనే ఆప్షన్ అది మనకు ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. సో సింపుల్గా ఇక్కడ మనమైతే ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పైన అయితే ట్యాప్ చేయాలి. ఫ్రెండ్స్ నాకైతే ఓటీపీ అనేది రావడం జరిగింది. నేనైతే నా ఓటీపీని అయితే ఎంటర్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. ఫ్రెండ్స్ నేనైతే నా ఓటీపీని అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ మనకు ఓవరాల్ అమౌంట్ వచ్చేసి 135.40 పైస్ అయితే మనకు చూపించడం జరుగుతుంది. సింపుల్గా సబ్మిట్ ఆప్షన్ పైన అయితే ట్యాప్ చేద్దాం. ఒకవేళ మీకు కనుక ఓటీపీ రాకపోతే రీసెంట్ ఓటీపీ పైన అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ నేనైతే సబ్మిట్ ఆప్షన్ పైన అయితే ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు మనకైతే మన వెబ్సైట్ అనేది రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు అలాట్మెంట్ ఫర్ అడ్మిషన్ పేమెంట్ సక్సెస్, యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అని మనకు చూపించడం జరుగుతుంది. యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి వచ్చేసి మనకు ఈ ఐడి అనేది మనకు చూపించడం జరుగుతుంది. ఈ ఐడిని అయితే మీరు స్క్రీన్ షాట్ లేదా పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సింపుల్గా గెట్ అలాట్మెంట్ లెటర్ పైన అయితే ట్యాప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలా ట్యాప్ చేయడం ద్వారా మనకు అనేది ఒక అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అందులో మన డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేసి ఉంటాయి. సింపుల్గా ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అండ్ మనకు ఫేజ్ 2 అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ మన ఫోటో విత్ మన సిగ్నేచర్ అండ్ ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన నేము, మన ఫాదర్ నేము అండ్ మనకు వచ్చేసి మనం హెడ్సెట్ ఎంట్రన్స్ హాల్ టికెట్ నెంబర్ అండ్ అదేవిధంగా మనకు వచ్చేసి తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. మనకైతే ఏ కాలేజ్లో సీట్ అలాట్మెంట్ చేయడం జరిగింది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చేసి మన నేము, తర్వాత మన అడ్రస్, తర్వాత మన పిన్ కోడ్, మన మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత అక్నాలెడ్జ్మెంట్ లెటర్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాపీ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ ఆఫ్ టేకింగ్ నెసెసరీ యాక్షన్. ఇందులో వచ్చేసి మనం ఏ రోజైతే అడ్మిషన్ తీసుకుంటున్నామో ఆ డేట్ వేసి అయితే మనం అక్కడ కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ వాళ్ళే అక్కడ పేరు రాసుకోవడం జరుగుతుంది. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇక్కడ సిగ్నేచర్ పెట్టడం జరుగుతుంది. మరి ఇక్కడ సీల్ అంటే మనకు స్టాంప్, కాలేజ్కి సంబంధించినటువంటి స్టాంప్ కూడా వేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు అక్నాలెడ్జ్మెంట్ లెటర్. ఇది వచ్చేసి మనం అక్కడ కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది విత్ మన ఒరిజినల్ సర్టిఫికేట్స్తో సహా. అండ్ మనం కాలేజ్లో ఏమేమి సబ్మిట్ చేయాలో కూడా ఇప్పుడు బ్రీఫ్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయను. సో స్పెషల్గా దీనికి సంబంధించినటువంటి ఒక వీడియోని అయితే క్లియర్గా చేయడం జరుగుతుంది. వెయిట్ ఫర్ దట్. ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.